నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాగ్స్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. వీడియో కంటిన్యూగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. టిప్ నెంబర్ 1, ఇక్కడ చూసారు కదండి, మనం ఏదైనా హెయిర్ బ్యాండ్స్, బట్టలు అంటే ఏదైనా షూస్, టీషర్ట్స్, ప్యాంట్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కంపల్సరీగా వాటికి ట్యాగ్స్ వస్తూ ఉంటాయి. ఇదైతే హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నప్పుడు వచ్చిందండి. సో ఇలాంటి ట్యాగ్స్ మనం దేనికి పనికిరావని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయాల్సిన అవసరం అయితే లేదండి. దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో చూద్దాము. ఇంట్లో మనకి కంపల్సరీగా మాస్కులు అయితే ఉంటాయి కదా, చూడండి ఇక్కడైతే మాస్క్ తీసుకున్నాను. ఈ మాస్క్ అటు చివర ఇటు చివర ఈ విధంగా కట్ చేసేసుకొని వెడల్పుగా అయితే చేసుకున్నానండి. అయితే మిడిల్లో మనము కంఫర్ట్ వేసుకోవాలి. కంఫర్టే కాదండి, రూమ్ స్ప్రే, బాడీ స్ప్రే, మంచి స్మెల్ వచ్చే ఏ పర్ఫ్యూమ్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ కంపల్సరిగా ఏది ఉన్నా ఏది లేకపోయినా కంఫర్ట్ మాత్రం ప్రతి ఇంట్లో ఉంటుందని చెప్తున్నానండి. ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా ఇది అప్లై చేయాలి. మిడిల్లో ఇది ఉంటుంది కాబట్టి బయటికి అంటుకోకుండా ఇది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్న ఫోల్డింగు ఇక్కడ క్యాట్లాగ్ లోపల గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో పట్టేటట్టుగా నేను ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఫోల్డింగ్ చేసేసి దీంట్లో మిడిల్లో పెట్టేసేసుకొని ఇంట్లో అంటే బెడ్రూమ్, హాలు, కిచెన్, వాష్రూమ్ ఎక్కడైనా సరే మీకు బ్యాడ్ స్మెల్ వస్తుంది అనిపిస్తే అక్కడ చిన్న మేకు చూసుకొని ఆ మేకుకి తగిలించుకోండి. దీనికి ఎలాగో హోల్ ఉంది, హోల్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో ఎంతసేపు కంఫర్ట్ ఉంటుందో, బాడీ స్ప్రే, రూమ్ స్ప్రే ఇలాంటివి ఉంటాయి, చాలాసేపు ఇదైతే మంచి స్మెల్ వస్తుందండి. 24 hours అయితే గ్యారంటీగా మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం దీని మీద ఇంకొక పర్ఫ్యూమ్ అయినా వేసేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూశారు కదా ఈ మిక్సీ మీద ఎంత జిడ్డుగా మురికిగా ఉందో. సో ఇదే కాదండి, ఏళ్ళ తరబడి ఎన్ని సంవత్సరాల క్రితం మిక్సీ అయినా సరే జిడ్డు పట్టిపోయి దుమ్ము కొట్టుకొని ఉన్న మిక్సీనైనా మనం తల చిటికలో మెరిసిపోయేటట్టుగా ఎలాంటి క్లీనింగ్ లిక్విడ్స్ యూజ్ చేయకోకుండా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈ ఒక్క బనానా ఉంటే చాలండి, ఎలాంటి లిక్విడ్స్ మనం వేలు ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూశారు కదా, ఈ బనానా మీద ఉన్న పొట్టుని నేను యూజ్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. బనానా మీద ఉన్న పొట్టు ఓన్లీ ఫేస్ ప్యాక్కి, స్కిన్కి యూజ్ చేశారు ఇప్పటి వరకు, కానీ ఎలక్ట్రానిక్ వస్తువులకు కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు అండి. ఇక్కడ చూశారు కదా, చక్కగా ఇది తీసుకొని మనము పైన మొత్తం కూడా ఇలా స్క్రబ్బింగ్ లాగా అప్లై చేయాలన్నమాట. అంటే బాగా రుద్దేసేయాలి. ఎలాంటి స్క్రబ్బర్ నేను యూజ్ చేయట్లేదు, జస్ట్ అరటిపండు తొక్కను మాత్రమే స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకొని రుద్దుతున్నాను. ఇలా ప్రతి ఒక్క మూల కూడా మనం రుద్దాలండి. ప్రతి ఒక్క మూల రుద్దిన తర్వాత ఒక పొడి క్లాత్ అయితే మనం తీసుకొని ఇలా మొత్తం కూడా తుడిచేసుకోవాలి. ఎందుకంటే అరటిపండు పైన ఉన్న జిడ్డు అంతా కూడా పోతుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ అరటిపండు ఒక తడి ఉంటుంది కదా, ఆ తడి కూడా పోవాలి, ఇంకా తలతల మెరిసిపోవాలి అంటే ఇలా ఒక క్లాత్తో అయితే తుడిచేసుకోవాలి. వాటర్ పెట్టి అస్సలు కడగొద్దండి, ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు వాటర్తో కడిగినట్లయితే తొందరగా పాడైపోతాయి అన్నమాట. సో ప్రతి ఒక్క మూల క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత తెల్లగా తలతల మెరిసిపోతుందో. చూశారు కదా, ఏళ్ళ తరబడిపోయి ఉన్న మిక్సీలు కూడా మనం చిటికలో ఈ విధంగా ప్రతి ఒక్క మూలను కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం చూశారు కదా ఎంత తలతల మెరిసిపోతుందో. చిటికలో మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మీ అందరికీ నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మిక్సీ వైర్ కూడా క్లీన్ చేశాను, ఎంత తెల్లగా తలతల మెరిసిపోతుందో అండి. అయితే మన ఇంట్లో నైఫ్, కత్తెరలు ఉంటాయి కదా, ఇవి పదును తగ్గినప్పుడు వీటికి ఏ విధంగా షార్ప్ చేసుకోవాలో కూడా చూద్దాము. ఇక్కడ ఒక క్లాత్ అయితే కట్ చేసి మీకు చూపిస్తున్నాను. అస్సలు దీనికి పదునైతే లేదు. ఇలా ఇంట్లో పింగాణి కప్పులు, ప్లేట్లు ఉంటాయి కదా, పగిలిపోయినవి అయినా సరే మనం వాటిని యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులు ఇలా సాన్ పట్టుకోవచ్చండి. ఇలా పింగాణి కప్పుని బోర్లు ఇచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా సాన పట్టుకున్నట్లయితే పదునైతే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కట్ చేసి మీకు చూపిస్తున్నాను. చూశారు కదా ఏ విధంగా పదును పెరిగిందో. సో సింపుల్గా మనము డబ్బులు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేకోకుండా, షాపుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేయాల్సిన పని లేకోకుండా ఇంట్లోనే ఈ విధంగా పదునైతే పెట్టుకోవచ్చు. మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి,
మన ఇంట్లో డబల్ టేప్ ఉంటుంది కదా, ఆ డబల్ టేప్ని రెండు వైపులా గమ్ ఉండటం వల్ల మనం దేనికైనా ఉపయోగించుకుంటాము. ఇక్కడ నేను దేనికి ఉపయోగించుకుంటానో చూద్దాము. ఇలా స్పాంజ్ షీట్లు ఏవైనా సరే ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు వాటికి వస్తూ ఉంటాయి. సో అలాంటివి పడేయకుండా అట్టు పెట్టుకుంటానండి. ఇక్కడైతే నాకు ఎన్ని పీసెస్లు కావాలో అన్ని కట్ చేసుకుంటున్నాను. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ టిప్ అండి. మెయిన్గా మన ఇంట్లో మెయిన్ డోర్లు ఉంటాయి కదా, డోర్లు వేసి తీస్తూ ఉన్నప్పుడు గోడలకి టచ్ అవుతూ ఉంటాయి. టచ్ అవ్వకుండా బ్యాక్ సైడు ఇంత చిన్న చిన్న ప్లాస్టిక్ పెడుతూ ఉంటారు. అలాంటి పెట్టనప్పుడు డోరు గోడకి ఆనటం వల్ల అక్కడ సిమెంట్ రాలటం, సున్నం రాలిపోవటం, పెయింటింగ్ పోవటం జరుగుతూ ఉంటుంది. సో మెయిన్గా మా ఇంట్లో డోర్స్కి ప్రాబ్లం లేదు, డ్రెస్సింగ్ టేబుల్, బెడ్ మంచానికి అయితే ప్రాబ్లం ఉందన్నమాట. అయితే బెడ్ మంచాలు ఎక్కువగా గోడలకు ఆనిచ్చి ఉంటాయండి. అయితే ఇక్కడ బెడ్ మంచానికి బోల్ట్ ఉందన్నమాట. ఆ బోల్ట్ గోడకు ఆనిచ్చి మనం అటు ఇటు జరపటం వల్ల సున్నమే కాదండి, సిమెంట్ కూడా రాలిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఒక గీతలాగా పడింది కదా, మంచం బ్యాక్ సైడ్కి జరిపేసి చూపిస్తున్నాను. ఇక్కడ చీకటిగా ఉండటం వల్ల మీకు కనిపించట్లేదు సరిగ్గా, లైట్ వేసి చూపిస్తాను. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా అంతేనండి, గోడకు ఆనిచ్చి ఉండటం వల్ల బోల్ట్ ఉన్నా లేకపోయినా మనం అటు ఇటు జరుపుతున్నప్పుడు కలర్స్ పోతూ ఉంటాయి. సో అలా పోకుండా ఉండాలి అంటే ఇక్కడ మీకు లైట్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ గీతలాగా కనిపిస్తుంది కదా, అది సున్నం పోయి సిమెంట్ కూడా రాలుతుందండి. ఇక్కడ బోల్ట్ ఉంది, మంచాన్ని చూసారు కదా, ఆ బోల్ట్ గోడకి ఆనుకోవటం వల్ల ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ను మనం క్లియర్ చేయాలి అంటే ఇక్కడ డబుల్ టేప్ వేసుకున్న షీట్ ఉంది కదా, అది గోడకి పెట్టేసేసి ఇప్పుడు బెడ్ మంచాన్ని ఆనిచ్చేస్తున్నాను. అంటే నేను 2 సైడ్స్ పెడుతున్నాను, అటు చివరి కూడా. ఇప్పుడు మంచం ఆనుకుంది చూసారు కదా ఈ స్పాంజ్ షీట్కి. ఇప్పుడు మనం అటు ఇటు జరిపినా కూడా ఆ రాపిడికి సిమెంట్ అయితే పోదు. ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్ పెట్టాను కదా అక్కడ అనమాట, ఆ రాపిడికి సిమెంట్ పోయి గోడకున్న సున్నం కూడా రాలుతుంది. ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ టిప్ అనమాట. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. సో మన ఇంట్లో అయితే ఈ విధంగా గ్రేటర్లు ఉంటాయి. అంటే కొబ్బరి, క్యారెట్, బీట్రూట్ ఏవైనా సరే మనం తురుముతూ ఉంటాం కదా ఇంట్లో. ఇది లేకపోతే ఒక విధంగా మనకు పని ఆగిపోతూ ఉంటుంది. సో ఇలా తురిమేటప్పుడు ఒక్కొక్కసారి గ్రేటర్లకి పొదును తగ్గిపోతుంది. దానికి షార్ప్ చేసుకోవాలంటే చాలా చాలా సింపుల్ టిప్. ఎటైతే మనము తురుముతామో అటువైపు ఈ విధంగా మన ఇంట్లో 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్, 10 రూపీస్ ఏదో ఒకటి కాయిన్స్ అయితే ఉంటాయి కదా, ఆ కాయిన్ తీసుకొని ఈ విధంగా మనము తురమాలన్నమాట. తురిమినట్టుగా పెడితే ఆటోమేటిక్గా షార్ప్ అయితే పెరుగుతుందండి. ఈ విధంగా షార్ప్ పెరగటం వల్ల మనము అంటే పాడైపోయింది, దీనికి సరిగ్గా తురుము రావట్లేదు అని చెప్పి పడేస్తూ పక్కన పెడుతూ ఉంటాం కదా, అలా పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇలా అయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.